సనాతన పత్రికలు లేక మనువాద పత్రికలు ఇక్కడికి రాకపోయి ఉండవచ్చు. అలాగే చిన్న పత్రికలు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొనకపోయి ఉండవచ్చు. యూట్యూబర్స్ను కూడా జర్నలిస్టులుగా గుర్తించకపోయి ఉండొచ్చు. ఈ మొత్తం సిస్టాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించాలని మనువాదులు భావిస్తున్నారు. ఆ యొక్క ఉద్దేశంతోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన ఆడపిల్లలు మహిళల పైన విప్లవశ్రీ, తులసి చంద్, ఇంకా చాలామంది మగవాళ్ళు కూడా వీళ్ళని భయపెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ ఉపా చట్టం కానీ పెడితే ఇంకా వీళ్ళందరూ ప్రభుత్వాలను ప్రశ్నించడం మానేస్తారన్న ఉద్దేశంతోనే ఈ ఉపా చట్టం చివరికి మోపడం జరిగింది. కానీ ప్రజాస్వామ్యవాదులు ఎప్పటికీ భయపడరు. ప్రశ్నించే సమాజం చచ్చిపోతున్నా కానీ వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎవరో పిరికి వాళ్ళు భయపడి ఈ సమావేశాలకు తమ యొక్క జర్నలిస్టు యొక్క ఈ ప్రెస్లో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వాన్ని నిలుపుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కనుక ఈ సమావేశం కేవలం రావణ్ణి సమర్థించడానికి కాదు, ఒక రాజకీయ పార్టీ మద్దతు కూడా కాదు, లేదా ఒక ప్రభుత్వం పైన విమర్శ చేయడానికి కాదు. ఇక్కడికి వచ్చిన కారణం ప్రధానమైనది భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి కోసం, రాజ్యాంగ హక్కులను నిలుపుదల చేసుకునటం కోసం. కనుక ఈ యొక్క సమావేశంలో నేను మాట్లాడాలనుకున్న అంశం డాక్టర్ అంబేద్కర్ చెప్పిన అంశం గురించి మాట్లాడుతూ కొనసాగించాలని భావిస్తున్నాను. రాజ్యాంగం ఎంత గొప్పదైనా కావచ్చు, అమలు చేసిన వారు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం కూడా చెడ్డదవుతుంది. రాజ్యాంగం లోపాలతో ఉన్నా దాన్ని అమలు చేసేవారు న్యాయంగా వ్యవహరిస్తే అది ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. రాజ్యాంగం బాగానుంది, ఉద్దేశం బాగానుంది, కానీ రాజ్యం తన పాలన రాజ్యాంగం ప్రకారం చేస్తుందా, సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి చేస్తుందా, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందంటే అది దాదాపు శూన్యత కిందనే వస్తుంది. రాజ్యాంగం గౌరవించడం పాలక కులాల యొక్క లక్ష్యంగా ఉండడం లేదు. ప్రజాస్వామ్యం అంటే కేవలం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రతి సమస్యను ప్రశ్నించడానికి నేను ఉన్నానని చెప్పి ఆ ప్రశ్ననే భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో మనువాదులు ప్రయత్నిస్తున్న సందర్భంలో ప్రశ్న తీవ్రంగా అడుగుతుంది. ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వం ఉన్నప్పటికీ ఒకరి పట్ల ఒక భావన, మరొకరి పట్ల మరొకరి భావన ఉంటుంది. సమానత్వం నా విషయంలో ఒక రకంగాను, మిగతా సనాతనవాదులు, సనాతన ధర్మాన్ని పరిరక్షించున్న వాళ్ళు మాట్లాడే ప్రశ్నలకు సమానత్వం ఆర్టికల్ 14 ప్రకారం ఎలాంటి న్యాయం అనేది, సమానమైన న్యాయం అనేది లేనే లేదు. ఆర్టికల్ 19(1) ప్రకారం భావస్వేచ్ఛ ప్రకటన ఉన్నప్పటికీ దానికి నియంత్రణ 2 ప్రకారం ఉండకపోవచ్చు, కానీ అది కూడా చట్టబద్ధంగానే ఉండాలి. ఆ చట్టబద్ధత ఉపా చట్టం ద్వారా పెట్టినప్పుడు సుప్రీంకోర్టులు నిర్బంధంగా వాటన్నిటిని కూడా తిరస్కరించింది. సుప్రీంకోర్టు ఏమి ఈ ఉపా చట్టాన్ని 100% గ్యారంటీగా ఆమోదం తెలపల. మీకు ఒక సంఘటన చెప్తాను. మాన్యవర్ కరుణానిధి గారు తమిళనాడు ప్రభుత్వంలో ఒక మతంపై ఒక విమర్శ చేశారు.
ఆయన హిందూ మతం గురించి ఒక అర్థాలు చెప్పారు. దాంతో దేశవ్యాప్తంగా 250 ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఆ 250 ఎఫ్ఐఆర్ను మద్రాసు హైకోర్టు పరిగణలోకి తీసుకొని దాన్ని ఒకే కేసు కింద భావించి ఇందులో వాస్తవాలు లేవని చెప్పి ఆ హైకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల మాన్యవర్ కరుణానిధి గారు విమోచన పొందారు. అంటే హైకోర్టు స్పష్టంగా చెప్పింది, ఒక అంశం మాట్లాడినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా కేసులు నమోదవుతాయి. కానీ నమోదయ్యే చోటకల్లా మనుషుల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చూపించి కంటిన్యూస్గా చేయటం అనేది ప్రాక్టికల్గా ఒక ముఖ్యమంత్రి విషయంలో ఈ విధంగా జరిగినప్పుడు అదే ముఖ్యమంత్రి విషయంలో రావణ్ సందర్భంలో కూడా అదే న్యాయం జరగాలి. అంటే ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయం అనేది ఆర్టికల్ 14 ప్రకారం సమానంగా జరగట్లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. టిటి ఆంటోనీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, ఇది కూడా సిరీస్ ఆఫ్ ఎఫ్ఐఆర్లు అసందర్భం అని చెప్పిన కేసు. వెరీ రీసెంట్గా అమిత్ కత్యాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా, ఈ కేసు కూడా వరుసగా ఒకే సమస్య పైన ఒకే కేసు పైన అనేక ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భయపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మనుషుల్ని భయపెట్టడం, జర్నలిస్టుల్ని భయపెట్టడం, ఇంకెవరు ప్రశ్నించకూడదు అనే విషయాన్ని చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరు మత విద్వేషాలు రెచ్చగొడితేనో హింసకు పిలిపిస్తేనో వాళ్ళని అరెస్ట్ చేయొద్దని మేమేం అన్నట్ల, చట్టబద్ధంగా చేయండి. ఒక మహిళపై ఒక చిన్న కామెంట్ ఎవడో ఒకటి చేశాడు. ఆ చేసిన వాడికి మీద ఈవ్ టీజింగ్ కేసు మాత్రమే పెట్టాలి, కానీ వాడిపైన లైంగిక నేరం అనేది చేయకూడదు. ఒక ఈవ్ టీజింగ్ చేసిన వ్యక్తి పైన ఏ విధమైన పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరిస్తారో ఆ వ్యక్తి కేవలం ఈవ్ టీజ్ చేసినందుకు లైంగిక నేరం అనేది పోక్సో యాక్ట్ పెట్టాడు అన్నాడు, ఇంకా బయటకు రాడు. ఈ ఉపా చట్టం పెట్టడం కూడా అంత దుర్మార్గం అన్నమాట. రావణ్ చేసింది తప్పు అయితే న్యాయప్రకారంగా కోర్టులు నిర్ధారిస్తే ఆ యొక్క సెక్షన్లే విధించాలి తప్ప ఉపా కేసు చట్టాలని విధించడం అనేది న్యాయసమ్మతం కాదు. ఒక పక్కన తేటతలంగా మీరు ఎక్కడ విశ్లేషించినా కానీ ఈ సిరీస్ ఆఫ్ కేసెస్ అన్నీ కూడా మనకి స్పష్టంగా తెలుపుతున్నాయి. రావణ్ మీద అప్రజాస్వామికంగా కేసులు నమోదు చేశారని దానికి డెఫినెట్గా సుప్రీంకోర్టుకి ప్రొవిజన్ ఉంది. ఈ కేసులు డైరెక్ట్గా నేరుగా ఇవాళ 10వ తారీఖు 13, 14వ తారీఖున సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇవాళ కూడా గన్నవరంలో ఈ కేసు అంశము రిమాండ్ గురించి పోలీస్ కస్టడీకి ఇవ్వాలా లేదన్న విషయం కూడా ఇవాళ కూడా ఉంది. కనుక మనం మాట్లాడుతున్న అంశం వ్యక్తుల గురించి కాదు, రాజ్యాంగం గురించి. భారత సుప్రీంకోర్టు శ్రీయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 కేసులో ఒక చారిత్రాత్మకమైన సూత్రాన్ని ప్రకటించింది. ఆ తీర్పులో న్యాయస్థానం చర్చ, సమర్థన, హింసకు ప్రేరణ, ఈ 3 ఒకటి కాదని చెప్తుంది. హింసకు ప్రేరణ అన్నది ఏ విధంగా ఉపా చట్టం కింద రావణ్ మాట్లాడింది వస్తుంది. హెడ్మా కేసు విషయంలో చాలామంది ఇంక్లూడింగ్ ఈనాడు, జ్యోతి, సాక్షి ఈ పత్రికలు కూడా హెడ్మా పైన వ్యాసాలు రాశాం. మేము కూడా రాసాం, కొంతమంది రాయకపోవచ్చు. హెడ్మా మీద చనిపోయిన తర్వాత 100 పాటలు వచ్చినాయి యూట్యూబ్లో ఆయన్ని ప్రైజ్ చేస్తూ, ఆయన త్యాగాన్ని బాగా ప్రైజ్ చేస్తూ. యూట్యూబ్లో మీరు హెడ్మా మీద సాంగ్స్ కొడితే 100 మంది ఇన్స్పైర్ అయ్యి అతనికి నివాళులు తెలియజేశారు. చాలామంది ప్రధాన పత్రికలు కూడా చేసినాయి. మరి వాళ్ళందరి మీద ఇతను కూడా చేశాడు. దానిలో భాగంగా తులసి చంద్ చేసింది, అందరూ చేశారు. ఇతను ఒక్కడి మీద ఎందుకు చేశారంటే ఇతను ఒక్కడిని నియంత్రించగలిగితే మనం యథేచ్ఛగా మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. 2.5 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వీళ్ళ ద్వారా ఎక్కువ మందికి వ్యాప్తి షేర్ అవ్వకుండా చేయొచ్చు అన్నది ఒక లక్ష్యంగా కనపడింది. ఇంతకంటే ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళని అంటుకోవాలా. ఎందుకంటే వాళ్ళు
వీళ్ళ ఈ యొక్క విషయాలను కూడా కంటే కూడా ఇంకా గాఢంగా విమర్శిస్తున్నారు యూట్యూబర్స్లో మాట్లాడే వాళ్ళని మిగతా సమాజం జర్నలిస్టులుగాను లేకపోతే వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయన్నదిగా పరిగణించట్లేదు. అందుకనే యూట్యూబర్స్ని ప్రత్యేకంగాను మేమైతే యూట్యూబర్స్ అయినా జర్నలిస్టే, పత్రికల్లో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి హక్కులు ఉంటాయి, లేక డిజిటల్ పేపర్లో పనిచేసే వాళ్ళకైనా ఉంటాయి. అందరూ ఒకటే. వాళ్ళందరికి కూడా భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నియంత్రిస్తున్న ఎవరినైనా సరే మనం కలుపుకొని వెళ్ళాలి తప్ప వీళ్ళొద్దు మా అని లేదు. మొత్తం ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఎవరైతే తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెళ్ళబుస్తున్నారో వాళ్ళందరి కోసం కూడా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం అంటే ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టుకుంటాం కాదు, మనం కుదిరితే కనీసం ధర్నా సెంటర్లో ధర్నా అన్నా చేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క సమావేశం ముగింపుకి ఒక రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత డేట్ ఏదన్నా ఫిక్స్ చేసుకొని కనీసం మన వాయిస్ వినిపించడానికి ధర్నా సెంటర్లో మన యొక్క నిరసన ప్రకటించి ఒక మెమోరాండం, ఇదేమో మనం మాట్లాడుకున్నాయి ప్రధాన మీడియాలో రావు, వాళ్ళు ప్రచురించరు, వాళ్ళు మన యొక్క స్వరాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళరు. కనీసం ఈవెన్ సాక్షి కూడా తీసుకెళ్ళరు. సాక్షి 18 ఉపా కేసులు పెట్టింది, తన యొక్క టెన్యూర్లో 18 కేసులు పెట్టింది. ఇప్పుడు అన్ని కేసులు పెట్టి జర్నలిస్టుల మీద మళ్ళీ ఇప్పుడు ఏ మొహంతో ఈ రావణ్ అరెస్ట్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తుంది. అంటే వాళ్ళకి పార్టీలు అధికారంలోకి రావటం ముఖ్యం, అంతేగాని ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రాజ్యాంగపు హక్కుని కాపాడటం అనేది ఈ సనాతనవాదాన్ని లేక మనువాదాన్ని బలపరిచే పత్రికల లక్ష్యం కాదు. కనుక వాళ్ళు రారు కూడా, వచ్చినా మనం ప్రెస్ నోట్లు ఇస్తాం ఎప్పుడు, కానీ అసలు ప్రచురించరు, అసలు వాటిని పట్టించుకోరు. ఈ ప్రభుత్వంపై విమర్శ గాఢంగా చేసి సాక్షోడికి ఇచ్చామనుకోండి, సాక్షోడు కూడా ఏడు. అలా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సినారియో. కనుక నేను ఈ సందర్భంగా అనవసరంగా సంవత్సరాల తరబడి సాగే ఈ ఉపా చట్టం ద్వారా ఏం దెబ్బతింటుందంటే ఆర్టికల్ 21 ద్వారా జీవనపు హక్కు అంటే జీవించే హక్కు దెబ్బతింటుంది. బయటికి రాని ఎంత మానసిక వేదనకి గురవుతారంటే వాళ్ళు, అది మనం ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబా గారి విషయంలో, వరవరరావు గారి విషయంలో, బాబాసాహెబ్ మనవడు ఆనంద్ తేలుతుంబుడే విషయంలో, భీమ్ కొరేగావ్ విషయంలో, ఇందాక చెప్పారు స్టాన్లీ గారి విషయంలో ఎంతమంది చనిపోయారు ఉపా చట్టం ద్వారా నమోదైతే బయటికి రావటం చాలా కష్టం. ఇంత ఘోరమైన విషయాన్ని ఏ కేసుకి నిజంగా రాజద్రోహం కానీ దేశద్రోహం కానీ లేక మావోయిజం పట్ల, అతను మావోయిజం కూడా చనిపోయిన తర్వాత వీడియో చేసి చెప్పటాన్ని తప్పుగా తీసుకున్నారంటే వేల మంది హిడ్మా కోసం, ఆ బలిదానం కోసం నేను కూడా రాశాను, ఒక 2-3 ఆర్టికల్స్ రాశాను. ఇదంతా ఏంటంటే ఒక భావజాల యుద్ధం అన్నమాట. బాబాసాహెబ్ ఒక మాట అంటారన్నమాట, ఈ దేశంలో వాస్తవ చరిత్ర అంటే బ్రాహ్మణిజం మీద బౌద్ధం చేసిన యుద్ధం అని అంటారు. ఆ యుద్ధంలో కొన్నిసార్లు ఎప్పుడు బ్రాహ్మణిజమే ఎప్పుడు విజయం సాధిస్తూ ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఐడియాలజీ ద్వారా మన మైండ్స్ని కంట్రోల్ చేశారు. కనుక దానిని ఈ భావజాలానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసం మనం చిత్తశుద్ధితో తప్పనిసరిగా జర్నలిస్టులు పని చేయాలి. ఎవరైనా సరే ఫేస్బుక్లో కామెంట్ పెట్టినా లేక యూట్యూబ్లో అయినా దేనిలో సోషల్ మీడియాలో అయినా సరే ఏది చేసినా వాళ్ళ తరపున మనం డెఫినెట్గా పనిచేసి ఈ ధర్నాకి పిలుపు ఇవ్వాలని చెప్పి, అనుమతి తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంఘ్.